వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ చంద్రసాయి. ఇవాళ బ్లాగ్ వచ్చేసి రేపు మార్నింగ్ దోశకి అయితే వేసుకుందాం అనుకుంటున్నాం బ్రేక్ఫాస్ట్. సో పిల్లలు ఎక్కువ పప్పులని తిన్నారు కదా, పప్పు చేసినా కూడా కొంచెం కొంచెం తింటారు. సో వాళ్ళకి అన్ని పప్పులు తినేలాగా దోశ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను నేను. సో ఆ పప్పులన్నీ వేసేసి నానబెట్టేసుకుంటా. అలాగే రేపు మార్నింగ్ దోశకి మనకి చట్నీ లేదంటే ఏదైనా పొళ్ళు కావాలి. సో మార్నింగ్ టైం ఉంటే చట్నీ చేస్తాను, లేకపోతే ఇట్లా దానికోసం దోశ కోసం పుట్నాల పౌడర్ అయితే ప్రిపేర్ చేసుకుంటాను. ఇది దోశకు ఒకటే కాదు, ఇడ్లీకి, ఉప్మాకి, ఏ బ్రేక్ఫాస్ట్ కన్నా సరిపోతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇన్ కేసు మనకి ఇంట్లో కూరగాయలు లేకపోతే ఇట్లా వేడి అన్నంలో ఈ పౌడర్ వేసేసుకొని అలాగే నెయ్యి వేసేసుకొని తినేస్తే కూడా బాగుంటుంది అనమాట. సో ప్రాసెస్ అయితే చూసేద్దామా. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ అయితే బాండి పెట్టుకున్నాను. బాండి హీట్ అయినాక ఒక స్పూన్ జీలకర్ర అలాగే ఒక స్పూన్ ధనియాలు ఈ రెండు ఫ్రై చేసుకున్నాను నేను. మరీ ఎక్కువ మాడిపోవద్దు, లైట్గా ఫ్రై అవ్వాలి. అలాగే 10 ఎండుమిరపకాయలు కూడా తీసుకుని అవి కూడా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను. అలాగే నేను చూపించిన గిన్నెతోటి ఒక గిన్నె పుట్నాలు అయితే తీసుకున్నాను, అవి కూడా లైట్గా ఫ్రై చేసుకున్నాను. అలాగే కరివేపాకు కూడా వాష్ చేసి ఫ్రై చేసుకున్నాను. కరివేపాకు బాగా ఫ్రై అవ్వాలి, తడి ఉంటే ఇట్లా పుట్నాల పౌడర్ బూజు వచ్చేస్తుంది అనమాట. ఇవన్నీ ఫ్రై చేసేసుకున్నాక చల్లార్చుకొని పౌడర్ అయితే చేసుకోవాలి మనము. నేను ఇక్కడ 2 బ్యాచెస్కి అయితే పౌడర్ చేసుకున్నాను. మళ్ళీ సెకండ్ బ్యాచ్ పప్పు కూడా వేసేసి కొంచెం సాల్ట్ వేసేసి మిక్సీ పట్టుకున్నాను. అండ్ తర్వాత ఫస్ట్ రుబ్బిన పౌడర్ ఇది రెండు కూడా కలిపేసి మళ్ళీ ఒకసారి మిక్సీ అయితే పట్టుకున్నాను. ఎందుకంటే సాల్ట్ వేసినా కదా. ఇలా స్టీల్ డబ్బాలు అయితే పోసి పెట్టుకున్నాను, బూజు రాకుండా. బయటనే పెట్టుకోవాలి, ఫ్రిడ్జ్లో పెట్టుకోవద్దు. అలాగే ఇక్కడ దోశ కోసం ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను. అందులోనే కొంచెం మినపప్పు, ఎర్రపప్పు, పెసరపప్పు అలాగే లాస్ట్కి కందిపప్పు కూడా యాడ్ చేసేసుకొని ఒక గ్లాస్ అయితే తీసుకున్నాను. అన్ని పప్పులు ఇవన్నీ కూడా వేసేసి మంచిగా నీట్గా వాష్ చేసేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ డే కల్లా ఇవి నానతాయి కదా, నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ ఒకసారి కూడా వాష్ చేసేసుకొని ఇవన్నీ కూడా మెత్తగా మిక్స్ చేసుకోవాలి. దానికన్నా ముందు ఏంటంటే నేను కొన్ని బొనుగులు అయితే తీసుకున్నాను. మీరు ఇక్కడ అటుకులైనా తీసుకోవచ్చు, లేదంటే రైస్ అయినా తీసుకోవచ్చు. నా దగ్గర అటుకులు లేవని నేను బొనుగులు తీసుకున్నాను. మిక్సీ పట్టే వరకు నాకు ఇవి నానతాయి అని చెప్పేసి అవి అయితే నానబెట్టుకున్నాను. ఇక్కడైతే పిండిని మెత్తగా అయితే రుబ్బుకున్నాను అనమాట. ఇవన్నీ ఈ పిండి మొత్తం రుబ్బుకున్నాక లాస్ట్కి బొనుగులు కూడా వేసేసుకొని అది కూడా రుబ్బేసుకొని ఒకసారి కలుపుకోవాలి. అందులోనే సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని కలుపుకొని పక్కనైతే పెట్టేసుకున్నాను నేను. సాల్ట్ వేసినా కదా, సో అందుకనే కొద్దిసేపు పక్కన పెట్టేసుకొని అలాగే దోశకి పల్లీ చట్నీ అయితే చేసుకున్నాను అనమాట. పల్లీలు ఫ్రై చేసేసుకొని అందులో 2 ఎండుమిర్చి అలాగే సాల్ట్ కూడా వేసేసుకొని చట్నీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇక్కడైతే ఫస్ట్ అయితే దోశ వేస్తున్నాను. నేను ఏదైతే పౌడర్ వేసుకున్నానో ఆల్రెడీ నిన్న నైట్ పుట్నాల పౌడర్ అయితే చేసుకున్నాను కదా, ఆ పౌడర్ దోశ మీద వేసేసుకొని ఇలా అయితే కాల్చుకున్నాను అనమాట. అండ్ పల్లీ చట్నీ కోసం పోపు కూడా వేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. మార్నింగ్ మా హస్బెండ్కి టిఫిన్ ఇంకా లంచ్ కూడా ప్యాక్ చేయాలి కదా, సో అందుకనే టిఫిన్ ప్రిపేర్ చేసినాక అలాగే లంచ్ కూడా ప్రిపేర్ చేసి అప్పుడు కిచెన్ అంతా క్లీన్ చేసుకుంటాను అనమాట. సో నా కిచెన్ అయితే ఇలానే ఉంటుంది ఎవ్రీడే మార్నింగ్ టిఫిన్ అండ్ లంచ్ అయ్యే వరకు. ఎమ్మియా ఆరు ఎమ్మియా ఏయ్ ఎమ్మియా. సో ఇవాళకి బ్లాగ్ ఇంతే. షింకు అలాగే నా కిచెన్ మొత్తం గలీజ్ ఉంది, తిన్నాక క్లీన్ చేసేసుకుంటా, క్లీన్ చేసి ఫ్రెష్ అవుతా. సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై బ్లాగ్స్. థ్యాంక్ యూ.